వెతకితే నీకు దొరుకుతాడు, వెతకకపోతే దొరకదు అన్నప్పుడు ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా, ఈ సృష్టిలో పుష్పించే పూలు అనుకోండి, ఫలించే ఫలములు అనుకోండి, పండ్లు అనుకోండి, కూరగాయలు అనుకోండి, లేకపోతే చేను పంటలు ఏవైనా కూడా, ధాన్యం, ఓట్లు కావచ్చు, గోధుమలు కావచ్చు, ఇలాగా మనిషి తినడానికి ఉపయోగపడే ఆహార పదార్థాలు కానీ, సృష్టిలో ఉన్న పలు రంగుల పూలు కానీ, ఇవన్నిటిని మనం చూసినప్పుడు వీటిని ఎవరు చేశారు అని మనం వెతకగలిగితే అప్పుడు దేవుడు ఉన్నాడని మనకు అర్థమవుతుంది. అంటే పూలు ప్రకృతి వల్ల పూస్తాయి. దేవుడు కూడా మాట్లాడతాడు. కొంచెంమంది దేవుడు లేడు అని మాట్లాడేవాళ్ళు కొంచెంమంది తయారయ్యారు ఒక వర్గం.